ఈరోజు మా వైశ్య వికాస వేదిక డిమాండ్ చేస్తున్నాం. గతంలో మేము వైశ్య వికాస వేదిక స్థాపించి దాదాపు 8 సంవత్సరాలు కావస్తున్నటువంటి నేపథ్యంలో వైశ్యుల కోసం పనిచేసేటువంటి ఏకైక సంస్థ మా వైశ్య వికాస వేదిక. మాకు సంఘాలతోటి కానివ్వండి, మిగతా ఆర్గనైజేషన్స్ తోటి కానీ ఎక్కడ కూడా వేదికపైకి కూర రమేష్ గారు మరియు కాచం సాయి గారు వేదికపైకి రావాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం. మేము చేసేటువంటి కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది కొంత అపోహ ఉన్నది. సంఘాలు చాలా ఉన్నాయి. వైశ్యుల్లో దాదాపు 700 నుండి 800 సంఘాలు ఉన్నాయని చెప్తున్నటువంటి నేపథ్యంలో బస్తీ సంఘాలు ఉండొచ్చు, అవేర్నెస్ ఉండొచ్చు. కొంత కమ్యూనిటీ పోలరైజేషన్ విషయంలో ఎక్కువ అవేర్నెస్ ఉన్నటువంటి నేపథ్యం కూడా కలిగినటువంటి వైశ్య జాతి. వైశ్యుల్లో సంఘాల పరంగా ఐక్యత ఉన్నా రాజకీయ పరంగా అనైక్యత లోపించినటువంటి నేపథ్యంలో మా వైశ్య వికాస వేదిక ఒక 102 మంది సభ్యులతోటి ఒక ట్రస్ట్ని నిర్మాణం చేసి ఆ ట్రస్ట్ ద్వారా వైశ్యుల కోసమే పనిచేసేటువంటి సంస్థగా ఎన్నో కార్యక్రమాలను మేము చేసుకుంటూ వస్తున్నాం. గతంలో డిమానిటేషన్ విషయంలో కావచ్చు, జిఎస్టీ వచ్చినప్పుడు కూడా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు పెట్టి వైశ్యుల యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. అదే కాకుండా వైశ్యుల్లో ఉన్నటువంటి విద్యార్థులు మెరిటోరియస్ స్టూడెంట్స్ కు వారికి అందరూ కూడా మోర్ దెన్ 95% వచ్చినటువంటి విద్యార్థులకు దాదాపుగా 5 సంవత్సరాల నుండి దాదాపుగా ఒక 5,000 మంది విద్యార్థులకు సహాయ సహకారాలు అందించే దాంట్లో కీలకంగా పనిచేసిన ఏకైక సంస్థ వైశ్య వికాస వేదిక. ఇదే కాకుండా ప్రభుత్వ ఉపాధ్యాయులు వారందరూ కూడా దాదాపుగా 2,000 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఘనంగా సత్కరించినటువంటి ఏకైక సంస్థ మాది వైశ్య వికాస వేదిక. దాంట్లో భాగంగానే కరోనా మహమ్మారి వచ్చినటువంటి నేపథ్యంలో 45 రోజులు కరోనా విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో అద్భుతంగా సేవా కార్యక్రమాలు చేసి వైశ్యుల్లో ఉన్నటువంటి బీదవాళ్ళు వారి యొక్క ఆర్థిక పరిస్థితిని మా ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో దాదాపుగా 250 కుటుంబాలను కూడా ఆదుకునే దాంట్లో కీలకంగా పనిచేసినటువంటి సంస్థ మా వైశ్య వికాస వేదిక. ఇదే కాకుండా ఏ కార్యక్రమాన్ని తీసుకున్న సమాజ సేవలో వైశ్య వికాస వేదిక ముందుండి పనిచేస్తున్నాం. కొంతమంది నాయకులు ఇది పోటీ సంస్థనో లేకపోతే మాది ఒక తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభనో, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషనో, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభనో, వాసవి క్లబ్సో వాటికి పోటీగా ఉన్నదని చెప్పేటువంటి నేపథ్యంలో వారందరూ కూడా ఈ వేదిక ద్వారా ఒకటే విన్నపం చేస్తున్నాం. మేము ఎవరికి పోటీ కాదు. మాకు పోటీ అనేది సమాజంలో అట్టడుగులో ఉన్నటువంటి వాళ్ళని పైకి తీసుకొచ్చే దాంట్లో పోటీ పడుతున్నాం తప్ప మాకు వేరే ఉద్దేశాలు లేవు. వైశ్య జాతి వారి యొక్క రాజకీయ మనుగడ ప్రశ్నార్థకమవుతున్నటువంటి నేపథ్యంలో వైశ్య జాతి కోసం పాటుపడుకుంటూ పనిచేస్తున్నటువంటి దాఖలాలు కోకొల్లలు. ఇదే కాకుండా ఈరోజు గతంలో 2023లో ఒక వైశ్య గర్జన అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని అక్టోబర్ 1వ తారీఖు రోజు ఎల్బీనగర్లో ఉన్నటువంటి సరూనగర్ స్టేడియంలో పెద్ద ఎత్తున దాదాపు 10,000 మందితోటి ఒక పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వైశ్యుల్లో ఉన్నటువంటి బీదవారి కోసం కావచ్చు, వైశ్యుల్లో అనగదొక్కబడ్డటువంటి వ్యక్తుల గురించి కావచ్చు, వారి కోసం పోరాడే దాంట్లో మా వైశ్య వికాస వేదిక ముందున్నది. దాంతో పాటు ఆ రోజు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన వైశ్య గర్జన కార్యక్రమంలో భాగంగా ఒక 10 అంశాల మీద మేము కొట్లాడడం జరిగింది. ఆ 10 అంశాల్లో ఫస్ట్ అంశం మాకు కావాల్సింది ఏంటంటే ఈడబ్ల్యూఎస్ లో వర్గీకరణ చేయమని అడిగాం. పేరుకు అగ్రవర్ణం కమ్యూనిటీకి వస్తే అధమ స్థాయిలో ఉన్నటువంటి నేపథ్యంలో ఉన్నాం కాబట్టి ఈడబ్ల్యూఎస్ లో వర్గీకరణ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. అదే కాకుండా ఒక వైశ్య కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పినాం. వైశ్య కమిషన్ తో పాటు తెలంగాణ రాష్ట్రంలో వైశ్య కార్పొరేషన్ ని 2018 కేసీఆర్ గారు ఎలక్షన్లు పోయేటువంటి సందర్భంలో ఒక హామీ ఇవ్వడం జరిగింది. మేము ఈసారి కనుక గెలిస్తే తప్పకుండా వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. కానీ 2018 నుండి 2023 వరకు 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం వైశ్య కార్పొరేషన్ ని అనౌన్స్ చేయలేదు. దాని మీద ఎన్నో సందర్భాల్లో ధర్నాలు ర్యాలీలు నిర్వహించినాం. దాంట్లో భాగంగానే వైశ్యుల ఆత్మగౌరవం హక్కుల సాధనకే వైశ్య గర్జన పెట్టినప్పుడు దాన్ని ఒక డిమాండ్ కింద పెట్టి
ఆ కార్యక్రమాన్ని కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి ఒక ప్రముఖ డిమాండ్ చేయండి. ఆ డిమాండ్ కనీసం ఈ రోజైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగా వైశ్య కార్పొరేషన్ ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు. నిధులు ఇవ్వాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉందని చెప్తున్నాం. మేము అడిగేది ఏంటంటే అన్ని కార్పొరేషన్ల మాదిరిగానే మాకు కార్పొరేషన్ ఇచ్చారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం మాకు దాదాపుగా బీసీ ఆత్మగౌరవ భవనాలు ఎత్తులో 40-50 ఆత్మగౌరవ భవనాలకు ఇచ్చినట్టు తెలంగాణ రాష్ట్రంలో వైశ్యులకు కూడా ఒక ఆత్మగౌరవ భవనం కోసం 5 ఎకరాల స్థలాన్ని ఉప్పల్ బగాయతలో ఇచ్చినటువంటి నేపథ్యం ఉన్నది. వారికి కూడా ఆ రోజుల్లో వైశ్య వికాస వేదిక నుండి ధన్యవాదాలు చెప్పడం జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాం, ఈ రోజు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం మీద గౌరవం ఉన్నటువంటి నేపథ్యంలో ఆ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు అత్యున్నతమైనటువంటి పదవులో ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరికీ ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మా జనాభా నిష్పత్తి ప్రకారం మా వాటా ఎంతో తెలుసమని చెప్తున్నాం. విదేశీ విద్యా విధానంలో మాకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మేము అడుగుతున్నాం. అన్ని కులాలకు ఎట్లయితే ఇచ్చిరో మాకు కూడా వయసులో ఉన్నటువంటి వెనుకబడినటువంటి మా పేద విద్యార్థులకు స్కాలర్షిప్ ఓవర్సీస్ స్కాలర్షిప్లు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. అదే కాకుండా వ్యాపార పరంగా మేము ఉన్నటువంటి నేపథ్యంలో వ్యాపారాల్లో బాగా ఉన్నారు అని చెప్తున్నటువంటి సందర్భంలో ఎక్కడైతే ఇండస్ట్రియల్ కారిడార్స్ వస్తాయో ఆ ఇండస్ట్రియల్ కారిడార్ లో ఒక 25% మాకు వాటా ఇవ్వండి. ఆ ఇండస్ట్రియల్ కారిడార్ లో మేము వాటా కనుక ఇస్తే ప్రభుత్వానికి వచ్చేటువంటి ప్రత్యక్ష పన్నులు కావచ్చు పరోక్ష పన్నుల్లో మేము కీలకంగా వ్యవహరిస్తామని చెప్పడం జరిగింది. కానీ ఎక్కడ కూడా ఈ రోజు వరకు జరిగిన దాఖలాలు లేవు. ఇవన్నీ పక్కన పెడితే ఏకైక ఎజెండా తోటి చేస్తున్నటువంటి ఎలక్షన్లు వచ్చినప్పుడు 2023లో డిసెంబర్లో ఎలక్షన్లు వచ్చినప్పుడు నేపథ్యంలో ఆ రోజు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అయితే చట్టసభలో ఒక అవకాశం ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా ఇవ్వలేదు. మరి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు నిజామాబాద్ అర్బన్లో ఇచ్చి ఇద్దరి మధ్యన పోటీ పెట్టి తమాషా చూసి మేము ఒకటే అంటున్నాం, ఈరోజు మన ధర్మశాస్త్రం ఎవరు రాసిండో మాకేం తెలియదు. ఒక నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో జరుగుతున్నటువంటి నేపథ్యంలో వైశ్యులు అగ్రవర్ణాలుగా పిలుస్తున్నటువంటి సందర్భంలో మాలో వెనుకబడ్డటువంటి వాళ్ళు మాకు సహాయ సహకారాలు అందించడంలో ప్రభుత్వం కీలకంగా వ్యవహరించాల్సినటువంటి బాధ్యత ఉందని మేము చెప్తున్నాం. మీరు ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో సమగ్ర కుటుంబ సర్వే చేసినటువంటి నేపథ్యంలో 10 సంవత్సరాల కింద తీసుకొచ్చినటువంటి డాటా ఏదైతుందో దాంట్లో ఎవరి కులాల నిష్పత్తిని ఇవన్నీ తెలియపరచాల్సినటువంటి బాధ్యత ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఉండే, కానీ చెప్పలేదు. మాకున్నటువంటి అనధికారిక లెక్కల ప్రకారం వైశ్యుల జనాభా 4% ఉందని చెప్పి మాకు తెలిసినటువంటి సందర్భం ఉంది. ఒకవేళ నిజంగా 4% అయితే చట్టసభలో 119 నియోజకవర్గాల్లో కనీసం 5 అసెంబ్లీకి పోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈరోజు మా జనాభా గురించి మాట్లాడుతున్నప్పుడు కొంతమంది వెకిలిగా మాట్లాడేటువంటి సందర్భాలు ఉన్నాయి. మీ జనాభా ఎంత ఉంటుంది, మీ జనాభాకు మీరు ఏమైనా ధార్మిక కార్యక్రమాలు చేసే దాంట్లో పనికొస్తారు. ఎస్, మేము ధార్మిక కార్యక్రమాల్లో పనిచేసే దాంట్లో కీలకంగా పనిచేస్తుండొచ్చు. సంస్కృతిని సాంప్రదాయాల్ని కాపాడే బాధ్యత మా భుజస్కంధాల మీద ఉంది. సంస్కృతికి వారసులం, సాంప్రదాయాలకు నిలబెట్టే దాంట్లో ధర్మబద్ధంగా మేము వ్యాపారం చేస్తున్నాం. ఈరోజు గుడున్నా బడున్నా ఎక్కడన్నా సమాజంలో ఉందంటే వయసులుంటేనే ఒక గౌరవప్రదమైనటువంటి విధానం నడుస్తున్నది. ఈరోజు సంస్కృతిని నిలబెడుతున్నాం. మరి ఈ నిలబెట్టే క్రమంలో అంబేద్కర్ గారు ఒక గొప్ప వాడు చెప్పారు, సమాజంలో కనుక ఏ సమాజం ఏ జాతి అయితే రాజకీయంగా ఎదగదో ఆ జాతి మనుగడ ప్రశ్నార్థకమైందని చెప్పింది. మేము పార్టీలను పక్కన పెడుతున్నాం, మాకు పార్టీలతోటి లింకు లేదు. ఏ పార్టీ మమ్మల్ని కనుక ఆదరిస్తే, కాంగ్రెస్ పార్టీ ఆదరించినా, కమ్యూనిస్ట్ పార్టీ ఆదరించినా, భారతీయ జనతా పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, మాకు అత్యధిక స్థానాలు కనుక ఇస్తే రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా మా ప్రాబల్యం చూపిస్తాం. మాకు ఇచ్చిన దాన్ని 100% గెలిపించి చూపించేటువంటి బాధ్యత మా వైశ్య వికాస వేదిక తీసుకుంటుంది. ఇదే కాకుండా తెలంగాణలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాల్లో దాదాపుగా 40 నియోజకవర్గాల్లో వైశ్యుల యొక్క ఓట్లు కీలకంగా పనిచేస్తాయి. ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కావచ్చు, తాలూకా హెడ్ క్వార్టర్లో 10,000 జనాభా కంటే 10,000 ఓట్ల కంటే ఎక్కువ ఉన్నటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి. కీలకంగా పనిచేసేటువంటి అంశాన్ని పార్టీలు కానీ ప్రభుత్వం కానీ కీలకంగా తీసుకోవాల్సినటువంటి అంశం ఉంది. మేము పార్టీలందరూ కూడా అదే చెప్తున్నాం. మేము ఏ పార్టీ గురించి ఒత్తాసు పలకడం కోసం మాట్లాడతలేం. గతంలో కొంతమంది కామెంట్ చేస్తారు, కాంగ్రెస్ పార్టీ మీకు ఏం తక్కువ చేసింది, రోషే గారు ముఖ్యమంత్రి అయ్యారు, గవర్నర్ అయ్యారు.
రోషే గారు ముఖ్యమంత్రి అయినా గవర్నర్ అయినా ఆయన కులపరంగా వచ్చినటువంటి నేపథ్యం కాదు, పార్టీ పరంగా వచ్చినటువంటి నేపథ్యాన్ని కులానికి అంటగట్టారు. ఎస్, రాజ్యాధికారంలో భాగస్వాములు చేస్తే తప్పకుండా ఒక నిక్కచ్చిగా నిబద్ధతతోటి పనిచేసేటువంటి కులం ఏదైతే ఉందంటే అది మా వైశ్య జాతే ఉంది. దాంట్లో ఎలాంటి ఒక సమగ్ర కుటుంబ సర్వేని కేసీఆర్ గారు తీసుకుంటే రేవంత్ రెడ్డి గారు కులగణన సర్వే తీసుకొని దానికి చట్టబద్ధత ఉందా లేదా అనేది పక్కన పెడితే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, కులగణన సర్వేలో బీసీ రిజర్వేషన్లు ఇస్తున్నాము. అలాగే 30 సంవత్సరాల నుండి జరుగుతున్నటువంటి ఉద్యమంలో ఎంఆర్పీఎస్ కూడా ఏబీసీ వర్గీకరణ చేస్తున్నట్టు చెప్పినటువంటి నేపథ్యం ఉంది. దాన్ని కూడా మేము స్వాగతిస్తున్నాం. మేము ఒకటే మాట చెప్తున్నాం, ఏ రోజైతే సమాజంలో అట్టడుగున్న వాడికి మీరు సాయం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉందని మీరు చెప్తున్నటువంటి నేపథ్యంలో మేము కూడా ఆ సమాజంలో ఉన్నాం, ఆ నేపథ్యంలో ఉన్నాం కాబట్టి మాకు కూడా అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి ఏబిసిడి వర్గీకరణ చేయమని మేము చెప్తున్నాం. మా జనాభా నిష్పత్తి ప్రకారం మాకు ఇవ్వండి, మాకు వేరే వాళ్ళ వాటాను మేము అడగట్లేదు, మా కోరికలు గొంతమ్మ కోరికలు కావు. కానీ రాజకీయ పరంగా మా వాటాన్ని తేల్చాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈడబ్ల్యూఎస్ లో కూడా వర్గీకరణ చేయమని చెప్తున్నాం. ఎక్కడో బిలో 1% ఉన్నటువంటి కులాలు కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా కావచ్చు, వారు రాజ్యాధికారంలో భాగస్వామ్యం అవుతున్నప్పుడు మేము దాదాపుగా 4% ఉన్నామని చెప్తున్నటువంటి లెక్కల్లో ఒకవేళ మేము 4% లేవని చెప్పి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి సర్వే కనుక ఉంటే ఆ కులగణన సర్వేని మరొకసారి ప్రస్తావించి మా పర్సెంటేజ్ తేల్చి మాకున్నటువంటి శాతం ప్రకారమే మాకు ఇవ్వమని మేము డిమాండ్ చేస్తున్నాం. మేము గొంతెంప కోరికలు కోరట్లేదు, మాకున్న శాతాన్ని. అదే కాకుండా స్థానిక సంస్థల్లో మేము చాలా వరకు ప్రభావితం చేసేటువంటి అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. మేము బీసీ నాయకులు కూడా ఎక్కడైనా అవకాశం ఉన్నక్కడ మాకు మీకు పోటీ లేదు, మాకు మీకు ఎలాంటి కయ్యము లేదు. బీసీ నాయకుల కోసం చేసేటువంటి ఈ 42% రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 42% కావచ్చు, కల్వకుంట్ల కవిత గారు చేసేటువంటి 56% డిమాండ్ కావచ్చు, ఏది ఏమైనా మీ ఈ రిజర్వేషన్ల గురించి మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు, స్వాగతిస్తున్నాం. ఎంఆర్పీఎస్ ఉద్యమానికి కూడా పూర్తి స్థాయిలో మేము మద్దతు ఇచ్చినాం. మా వైశ్య వికాస వేదిక ఎజెండా అనేది తీసుకున్నాం. మేము 30 సంవత్సరాలు చేస్తున్నటువంటి నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి ఎంఆర్పీఎస్ ఉద్యమానికి కూడా బహిరంగంగానే ఇదే సోమాజ్ కూడా ప్రెస్ క్లబ్ లో మేము వైశ్య వికాస వేదిక మద్దతు తెలిపినాం. అదే కాకుండా మాకు కలిసి వచ్చేటువంటి కులంలో రేపటి కాడ అగ్రవర్ణాలని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ జరిగే 2-3 అంశాలని గమనించాలి. కులాలని పక్కన పెడితే కులాల మీద ఇష్టం వచ్చినట్టు ఎవరికి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి నేపథ్యాన్ని చూస్తున్నాం. కుల రాజకీయాలు ఎక్కువైనటువంటి నీచ సంస్కృతి కూడా దారితీస్తున్నటువంటి నేపథ్యంలో ఆ కులాన్ని క్రిటిసైజ్ చేసి మాట్లాడేటువంటి వ్యక్తులు కూడా కొంతమంది సమాజంలో ఉన్నారు. అయినా వాళ్ళని మేమేంటాం, ఎక్కడ కూడా కలుపుకోయే పరిస్థితిలో ఉన్నా కానీ రాజకీయ పరంగా మమ్మల్ని కరివేపాకులాగా తీసేసేటువంటి పరిస్థితి ఉన్నదని ప్రభుత్వం కానివ్వండి రాజకీయ పార్టీలు గమనించాల్సినటువంటి అంశం. గతంలో మాకు ఒక గొప్ప చరిత్ర ఉన్న గుప్తుల కాలం, స్వర్ణయుగం అని చెప్పినాం. 200 సంవత్సరాలు దేశాన్ని పరిపాలించినటువంటి హారిజిన్ ఉన్నటువంటి వైశ్య సామాజిక వర్గం ఈరోజు వృత్తుల మీద ఆధారపడేటువంటి వైశ్య సమాజాన్ని వర్గీకరించినటువంటి నేపథ్యంలో దాదాపు పల్లెటూరులో, గ్రామాల్లో, తాలూకా హెడ్ క్వార్టర్లో కావచ్చు, గ్రామాల్లో కావచ్చు మాకున్నటువంటి పరిస్థితి ఏంటంటే ఇవాళ వ్యాపారం చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటే విదేశీ పెట్టుబడులు వచ్చి డీమార్ట్ అని ఆ మార్ట్ అని ఈ వస్తున్నటువంటి నేపథ్యంలో గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వ్యాపారస్తులు దెబ్బతిని వాళ్ళు పట్టణాలకు, మండలాలకు, నగరీకరణ వైపు పోతున్నటువంటి నేపథ్యంలో మా అస్తిత్వం కోల్పోతున్నాం. దానికోసమే మా సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది విద్యార్థులు యువత మొత్తం బయట దేశాలకు పోయేటువంటి పరిస్థితి వచ్చింది. అక్కడ చదువు కోసం పోతున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. దీనికోసమైనా ఒకటే వైశ్య వికాస వేదిక డిమాండ్ చేసేది ఏంటంటే రాజకీయ పరంగా మా అస్తిత్వం కోల్పోతున్నటువంటి ఆత్మగౌరవం దెబ్బతింటుంది, అస్తిత్వం కోల్పోతున్నాం. ఆత్మగౌరవానికి ప్రతీకనే తెలంగాణ రాష్ట్ర సాధన. ఆ రోజు కాళోజీ గారు ఒక మాట చెప్పిండు, పార్టీని చూడకు, ఆడు ఏ పార్టీడు కాదు, ఏ పార్టీడో చూడమని చెప్పి గొప్ప కవి కాళోజీ నారాయణ గారు. పార్టీలలో మీరు ఏ అంశాన్ని తీసుకున్నా మాకు సంబంధం లేదు, కానీ వ్యక్తిగా వాడు మనకు ఎంతవరకు మన సమాజానికి ఉపయోగపడతాడు అనే దాన్ని చూడాల్సినటువంటి బాధ్యత వైశ్య సమాజం ఉంది. వైశ్య సమాజాన్ని అర్థం చేసుకొని ప్రభుత్వం కానివ్వండి, పార్టీలు కానివ్వండి సముచిత స్థానం కల్పించాల్సినటువంటి బాధ్యత పార్టీల మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు విషయం తెలియజేస్తున్నాను. మాకు చాలా డిమాండ్లు ఉన్నాయి. మేము గతంలో జీఎస్టీ పెట్టినప్పుడు ఎన్నో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు పెట్టినాం. కళ్యాణ లక్ష్మి విషయంలో కూడా ఆ రోజు కళ్యాణ లక్ష్మి విషయంలో కూడా మా దాంట్లో అట్టడుగున ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది కళ్యాణ లక్ష్మికి అప్లై చేసుకొని ఉన్నటువంటి నేపథ్యాన్ని అంటే బిలో పావర్టీ లైన్ లో 85% మా దాంట్లో ఉన్నటువంటి విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం, రాజకీయ పార్టీల దృష్టికి తీసుకొస్తున్నాం.
గతంలో కేసీఆర్ గారు అనేది కోటిచ్చి కోమటోని కొనాలి అని, కానీ ఆ సామెతకు మా వాళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేసి వెకిలిగా ఫీల్ అయినటువంటి నేపథ్యం ఉన్నది. అంటే వేరే రకంగా మీరు ఎక్కడ పనికిరారు, ఇక్కడి వరకే పనికొస్తారు, రాజకీయాల్లో మీరు పనికిరాని అనేటువంటి ఒక చులకన భావం మాత్రం మాకు ఏర్పడినటువంటి విషయాన్ని స్పష్టంగా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. రాజకీయ పరంగా మాకు ఏమాత్రం అవకాశం కల్పించి భాస్కర్ గారు బీజేపీ నాయకులు వేదికపైకి రావాల్సింది. రమేష్ రమేష్ భాస్కర్ అండి, ఇదే విషయాన్ని మేము మళ్ళీ చెప్తున్నాం. మా వాటా ఏందో తెలుసండి అని చెప్తున్నాం. స్థానిక సంస్థల్లో మేము ప్రభావితం చేస్తాం. గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వంలో 11 మంది మున్సిపల్ చైర్మన్లు ఉన్నారు. ఒక 4 కార్పొరేషన్లు ఇచ్చారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 40 కార్పొరేషన్లు అనౌన్స్ చేస్తే అందులో ఒక వైశ్య కార్పొరేషన్ మాత్రం ఇచ్చారు. మిగతా కార్పొరేషన్లో ఎక్కడ కూడా వైశ్యులకు సముచిత స్థానం కల్పించలేదు. బీఆర్ఎస్ పార్టీ 4 కార్పొరేషన్లు ఒక ఎమ్మెల్సీ ఇచ్చి సముచిత గౌరవాన్ని అయితే ఇచ్చిందని మేము ఎంతో కొంత గౌరవం ఇచ్చారు. కానీ ఆ దుర్మార్గులు కూడా అందరూ కూడా మళ్ళీ వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి విషయాన్ని కూడా మీకు స్పష్టంగా చెప్తున్నాం. అయినా మేము ఒకటే చెప్తున్నాం, వ్యక్తిగతంగా మాకు ఎవరితోటి పంచాయతీ లేకున్నా ఈరోజు ఒకటే అంశం ఏంటంటే స్థానిక సంస్థల్లో మా వాటా తెలుసండి, మాకు కావాల్సినటువంటి రాజకీయపరమైనటువంటి వాటా మా జనాభా నిష్పత్తి ప్రకారం మా వాటా ఎంత ఉంటే మా వాటా ప్రకారం మాకు స్థానాలు కల్పించి మాకు రాజకీయంగా బలోపేతం చేసే దాంట్లో కీలకంగా పనిచేయాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్తున్నాం. ఇదే కాకుండా రేపు జరగబోయేటువంటి బీసీ ఉద్యమంలో కూడా మాకు కలిసి వచ్చేటువంటి బీసీలో ఉన్నటువంటి ఉపకులాలు ఏతున్నాయో వారితో కూడా మాకు ఎలాంటి పంచాయతీ లేదు. వాళ్ళందరినీ కలుపుకోవే విధంగా ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని కూడా మందకృష్ణ చేసినటువంటి ఉద్యమంలో కూడా మేము వారికి ఉన్నటువంటి 59 ఉపకులాలు మొత్తం ఏబిసిడి వర్గీకరణ ఎట్లయిందో, బీసీలకు వర్గీకరణ ఎట్లయిందో అగ్రవర్ణ పేదలకు కూడా వర్గీకరణ చేయాలి, ఈడబ్ల్యూఎస్ లో వర్గీకరణ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఈ డిమాండ్లు కనుక సహేతుకంగా లేవు అనుకుంటే దేనికైనా మేము నిరూపించడం కోసం మేము ముందుంటాం. గతంలో మాకు ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక చరిత్ర ఉంది. దాదాపు 15 మంది చట్టసభలో ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. కానీ ఈ రోజు మా సంఖ్య ఎక్కడ పోయిందంటే 1% కూడా పడిపోయింది. ఒకే ఒక్క ఎమ్మెల్యే అని చెప్పుకుంటున్నటువంటి నేపథ్యంలో రాజకీయ పార్టీలు ప్రధానంగా ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకొని మా వాటాన్ని తేల్చాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పి మరొకసారి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ కనుక రేపు స్థానిక సంస్థల నోటిఫికేషన్ వచ్చే లోపల మా వాటా కోసం మీరు కనుక చెప్పకపోతే తప్పకుండా మా సత్తా ఏందో చూపిస్తాం. త్వరలో ఎన్టీఆర్ స్టేడియంలో వచ్చే నెల మార్చి నెలలో ఒక వైశ్య రాజకీయ రణబేరని పెట్టే ఒక కార్యక్రమాన్ని కూడా తీసుకొని పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వైశ్యులందరినీ ఏకం చేసి మా సత్తా ఏందో చూపించే దాంట్లో కూడా వెనకాడడం. దానికోసం వైశ్య వికాస్ వేదిక ముందుండి పోరాడుతుంది. వైశ్య సమాజం కోసం, వైశ్య జాతి కోసం, వైశ్యుల కోసం పనిచేసే ఏకైక సంస్థ మా వైశ్య వికాస్ వేదిక పనిచేస్తుందని చెప్తూ ఈ సందర్భంగా తెలియజేస్తూ మీడియా మిత్రులందరినీ కూడా మాకు సముచిత స్థానం కల్పించి మా యొక్క డిమాండ్లని, ప్రధానమైనటువంటి డిమాండ్లందరినీ కూడా ప్రభుత్వానికి తెలియజేసే దాంట్లో కీలకంగా మా మీడియా సోదరులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు పనిచేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి మా వైశ్య వికాస్ వేదిక సభ్యులకు, నేను పిలువగానే విచ్చేసినటువంటి మా తెలంగాణ ఉద్యమ సహచార మిత్రులందరూ కూడా ఇంకొక విషయాన్ని కూడా చెప్తున్నా. తెలంగాణ ఉద్యమంలో అద్భుతంగా చాలా మంది మాట్లాడతారు, తెలంగాణ ఉద్యమంలో అగ్రవర్ణాలు లేరు అని చెప్తారు. 2 అబ్బాయిలు తెలంగాణ ఉద్యమంలో మా వైశ్య సమాజానికి సంబంధించినటువంటి 2 అబ్బాయిలు సూసైడ్ చేసుకున్నటువంటి ఆత్మాహుతి చేసుకున్నటువంటి సందర్భం ఉన్నది. 2 అబ్బాయిలు చేసుకున్నారు మా సమాజంలో కూడా. అంటే ఆత్మహత్యలు ప్రేరేపించడం కోసం చెప్పట్లేదు నేను. జరిగినటువంటి ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రంలో ఎల్బీనా నియోజకవర్గం తెలంగాణ రాష్ట్ర అంశాన్ని మలుపు తిప్పినటువంటి కేంద్రము, మరి అక్కడికెళ్లే ప్రారంభమైనటువంటి ఉద్యమం ఒక నిబద్ధతతోటి పనిచేస్తాం కాబట్టి తప్పకుండా రేపు రాబోయే కాలంలో మళ్లీ ఎల్బీనారు ఒక వైశ్య సమాజం కోసం, గతంలో కంచాయలయ్య గారు ఒక విషయంలో కంచాయలైనటువంటి కుహార మేధావి మా వైశ్యులని కోమటోళ్ళు సామాజిక స్మగ్లర్ అని చెప్పినటువంటి నేపథ్యంలో మళ్ళీ ఎల్బీనగర్ నుండి ఒక ఇష్యూని స్టార్ట్ చేసి పెద్ద ఎత్తున కార్యక్రమం చేసి తనని సారీ చెప్పించేంత వరకు దానికి సహకరించినటువంటి మందకృష్ణ గారు కావచ్చు, కొన్ని పార్టీలు కూడా, విప్లవ పార్టీలు కూడా అందరూ కూడా మద్దతు తెలిపి వైశ్యులకు అండగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మేము ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు చెప్తున్నాం. ఇదే అంశాన్ని మళ్ళీ ఒకసారి చెప్తున్నాం. ఏ కులాన్ని విస్మరించినా అంబేద్కర్ రాసినటువంటి ఆర్టికల్ 14 ప్రకారం ప్రభుత్వానికి, రాజకీయ పార్టీలకు, ప్రభుత్వంలో ఉన్న రాజకీయ పార్టీలకు కూడా పూర్తి స్థాయిలో స్వేచ్ఛ ఉంటుంది.
ఏ కులానికి కించపరిచే విధంగా ఉండదు. రాజ్యాంగపరంగా రావాల్సినటువంటి హక్కులన్నిటి కూడా కల్పించాల్సినటువంటి బాధ్యత దాని మీద ఉందని చెప్పి అంబేద్కర్ గారు చెప్పారు. నిజమైన అంబేద్కర్ వారసులు రాజకీయ పార్టీలు రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వాళ్ళు అయితే తప్పకుండా మా వాటాని తేల్చండి, మా వాటా ప్రకారమే ఎలక్షన్లలో మాకు సీట్లు ఇవ్వండి. మాయి చివరికి వచ్చేసరికి ఏమైందంటే ఓట్లు మాయి నోట్లు మాయి కానీ సీట్లు మీవే అవుతున్నాయి అన్న చందనంగా ఉంది. కాబట్టి దయచేసి గుర్తుంచుకోవాలి. రాజకీయ పార్టీలకు వైశ్య వికాస్ వేదిక డిమాండ్ చేయాలని మళ్ళీ ఒకసారి చెప్తున్నాం. ఏ కులాన్ని విస్మరించిన అంబేద్కర్ రాసినటువంటి ఆర్టికల్ 14 ప్రకారం ప్రభుత్వానికి రాజకీయ పార్టీలకు ప్రభుత్వంలో ఉన్న రాజకీయ పార్టీలకు కూడా పూర్తి స్థాయిలో స్వేచ్ఛ ఉంటుంది. ఏ కులానికి కించపరిచే విధంగా ఉండదు. రాజ్యాంగపరంగా రావాల్సినటువంటి హక్కులన్నిటి కూడా కల్పించాల్సినటువంటి బాధ్యత దాని మీద ఉందని చెప్పి అంబేద్కర్ గారు చెప్పారు. నిజమైన అంబేద్కర్ వారసులు రాజకీయ పార్టీలు రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వాళ్ళు అయితే తప్పకుండా మా వాటాని తేల్చండి, మా వాటా ప్రకారమే ఎలక్షన్లలో మాకు సీట్లు ఇవ్వండి. మాయి చివరికి వచ్చేసరికి ఏమైందంటే ఓట్లు మాయి నోట్లు మాయి కానీ సీట్లు మీవే అవుతున్నాయి అన్న చందనంగా ఉంది. కాబట్టి దయచేసి గుర్తుంచుకోవాలి. రాజకీయ పార్టీలకు వైశ్య వికాస్ వేదిక డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా మా సత్తా చూపిస్తాం. మా వాటా ప్రకారం మాకు వాటా తెలుసండి, జనాభా దామాషా ప్రకారం మాకు ఇవ్వండి, ఈడబ్ల్యూఎస్ లో వర్గీకరణ చేయండి. ఇవన్నీ కాకపోతే మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల్లో మా యొక్క సత్తా ఏందో చూపిస్తాం. మమ్మల్ని ఎవరైతే ఆదరిస్తారో ఆ పార్టీకి పూర్తి స్థాయిలో మద్దతు తెలిపే విధంగా ప్రవర్తిస్తామని చెప్పి మా వైశ్య వికాస్ వేదిక డిమాండ్ చేస్తూ